ఆ వ్యక్తి లక్షల డాలర్ల విలువైన డజన్ల కొద్దీ వైన్ బాటిళ్లు ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో పోశాడు. ఆ తరువాత ఆ వైన్లో స్నానం చేశాడు. అతను ఇంత విలాసవంతమైన జీవితం గడిపాడు ఎందుకంటే అతడే భూమిపై చివరి మనిషి. 2020 సంవత్సరంలో ఒక ప్రాణాంతక వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. అతని చుట్టూ ఉన్న వారందరూ మరణించారు. అతడు ఒక్కడే బతికిపోయాడు. మరొక మనిషిని కనుగొనడానికి అతను తన ఆర్వీ వాహనంలో అమెరికాలోని డజన్ల కొద్ది రాష్ట్రాలను దాటాడు. కానీ ఒక్క మనిషిని కూడా చూడలేకపోయాడు. చివరికి అతనికి మరో మార్గం లేకపోవడంతో రహదారుల పక్కన ఉన్న హోర్డింగులపై తన చిరునామాను వ్రాసి తిరిగి ఇంటికి వచ్చి ఎదురుచూడసాగాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను రోడ్డు పక్కన ఉన్న మాన్షన్ను కనుగొని తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి నివసించడం ప్రారంభించాడు. బిలియన్ల విలువైన ప్రసిద్ధ చిత్రాలు, మ్యూజియంల నుండి తెచ్చిన డైనోసార్ అవశేషాలు, ఇంకా ఛాంపియన్షిప్ ట్రోఫీలు కూడా అతని ఇంటి అలంకరణగా మారాయి. అతను సూపర్ మార్కెట్ల తలుపులు తెరిచి కార్ట్లలో ఆహారం నింపుకుని ఇంటికి తీసుకువెళ్లేవాడు. అతని జీవితం చాలా సౌకర్యంగా మారింది. కానీ కొద్ది కాలంలోనే అతనికి విసుగు వచ్చింది. అతను క్రమంగా మరింత నిర్లక్ష్యంగా మారాడు. బౌలింగ్ ఆట తగినంత సంతోషంగా లేదని భావించి పిన్స్ స్థానంలో ఫిష్ ట్యాంక్లను ఉంచాడు. అతను తన పికప్ ట్రక్ నడుపుతూ హఠాత్తుగా బ్రేక్లు వేస్తుండేవాడు. కొన్నిసార్లు తన ట్రక్ను బౌలింగ్ బాల్లా కూడా వాడేవాడు. ఇలా దాదాపు 1 సంవత్సరం కొనసాగింది. మరో 5 నెలల తరువాత అతను ఒక పిచ్చి వాడిలా ఉన్నాడు. మాన్షన్ చెత్తకుప్పలా మారింది. స్విమ్మింగ్ పూల్ బురదగా మారింది. ఒకప్పుడు ఆనందంగా ఉన్న అతని జీవితం అంతులేని వేదనగా మారింది. తర్వాత అతనికి దుస్తుల దుకాణంలో ఉన్న మనికిన్లు గుర్తుకు వచ్చాయి. అతను అద్దం పగలగొట్టి ఒక మనికిన్తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ అనుకోకుండా ఆమె చేతిని విరిచేశాడు. ఇక అతనికి పూర్తిగా నిరాశ కలిగింది. జీవితం భరించలేనిది అయింది. అతను గ్రామంలో ఉన్న ఒక పెద్ద రాయిపై తన సమాధి శాసనం చెక్కి కారుతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. కానీ చివరి క్షణంలో బ్రేక్ వేశాడు. ఎందుకంటే దూరంలో పొగలేస్తున్నట్లు కనిపించింది. అది ఇంకొక మనిషి బతికే ఉన్నాడని అర్థం. అతను వేగంగా అక్కడికి వెళ్లి మానవ జీవన చిహ్నాలను కనుగొన్నాడు. అప్పుడు వెనక నుంచి ఒక స్త్రీ స్వరం వినిపించింది. ఆ స్వరం విన్న వెంటనే అతడు షాక్కి గురై మూర్ఛపోయాడు.